హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ దృష్టి సారించింది. అభ్యర్థుల మార్పు ప్రక్రియ కంటిన్యూ చేస్తుంది. కొన్ని చోట్ల నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకమాండ్ మాట వినలేదు. అసెంబ్లీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని చెప్పడంతో బరిలోనికి దిగనని ఆయన తెగేసి చెప్పారు. ఇంతలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. వైసీపీ హైకమాండ్ దెబ్బకు దిగొచ్చింది. వెంటనే ఆ సీటులో అభ్యర్థి పేరును మార్చింది. ఇటీవల వైసీపీ 5వ జాబితా విడుదల చేసింది. అందులో సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం పేరు తిరుపతి లోక్సభ అభ్యర్థిగా ఉంది. అలాగే సత్యవేడు అసెంబ్లీకి తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. తిరుపతి నుంచి లోక్సభకు పోటీ చేయనని ఆదిమూలం తెగేసి చెప్పారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు గుప్పమన్నాయి. ఆ తర్వాత 6వ జాబితాలో వైసీపీ మార్పులు చేసింది. గురుమూర్తి పేరును తిరుపతి లోక్సభ అభ్యర్థిగా మార్చింది. ఆదిమూలం బరిలో దిగనని తేల్చి చెప్పడంతో క్యాడర్ ను వైసీపీ మార్చాల్సి వచ్చింది. సత్యవేడు నియోజకవర్గంలోనే కాదు చాలా చోట్ల అభ్యర్థులను మార్చింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పై వ్యతిరేకత ఉందని సీటు మార్చింది. బందర్ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ పేరును ప్రకటించింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్ట్ లో వచ్చింది. దీంతో ఆయన్ను నర్సారావుపేట లోక్సభ అభ్యర్థిగా బరిలోనికి దింపింది. నర్సారావుపేట లోక్సభ అభ్యర్థిగా అనిల్ పేరు ఖరారు చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా ప్రకటించారని మండిపడ్డారు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్టేటి మాధవి పేరు ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వం వ్యతిరేకత రావడంతో మార్చారు. ఇలా వ్యతిరేకత వచ్చిన చోట అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చారు.